మామిడికాయల కాలం అయిపోయే లోపల తప్పకుండా ట్రై చేయండి ఒకసారైనా. ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చేసేస్తారు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, 3 ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనుక్కొచ్చుకున్నట్లే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా! అదేంటనుకుంటున్నారా? మ్యాంగో లస్సీ అండి. 3 ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి తేనె వాడాను కానీ మీరు చక్కెరైనా వేసుకోవచ్చు. వీటినైతే మా సైడు లాల్ బార్ కాయలు అని అంటారు. మీ ప్రాంతాలలో ఏమంటారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మీ సైడ్ ఈ కాయలు ఏమంటారో కమెంట్ చేస్తారు కదా. నేను వీటికైతే కండ ఎక్కువగా ఉంటుంది, తోలు చాలా పతలాగా ఉంటుంది, ముట్టె కూడా కొంచెం కూడా ఖర్చుకోకుండా వచ్చేస్తుంది అనమాట. నేను బేనిసకాయలు తీసుకుందాం అనుకున్నాం కానీ ఈ బేనిసకాయలు మందులు పెట్టి మాగబెట్టడం వల్ల లోపలైతే పుల్లగా ఉంటుంది కాయ, పైన అయితే తీగ ఉంటుంది కానీ లోపల కండ పుల్లగా ఉంటా ఉంది. అందుకోసమని నేను ఈ కాయలను అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఓకేనా. అయితే ఇంకొక విషయము మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను. అమెజాన్లో డెలివరీ బాయ్స్ వస్తారు కదా, మనకు ఫోన్ చేసి వాళ్ళు వస్తారు కదా మన ఇంటికి వచ్చినప్పుడు ఆ నెంబర్స్ అన్నీ ఆడపిల్లల నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారంట. అది ఎందువల్ల అంటారు? మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. వీటిని కలెక్ట్ చేసుకొని మత మార్పిడి చేయడం కోసం అని నేను అనుకుంటున్నాను. నేను వినిన ప్రకారం అయితే యూట్యూబ్లలో వాటిలలో ఇన్స్టాలలో కొంచెం ఈ వార్త వైరల్ అయిందనమాట. వాడి నోటితో వాడే ఒప్పుకున్నాడు. కానీ మనము ఓటీపీలు చెప్పొద్దండి అని ప్రతి ఒక్క మెసేజెస్ మనకు వస్తూనే ఉంటాయి. కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్ కానీ మీషో కానీ దేంట్లో బుక్ చేసుకున్న ఆన్లైన్ షాపింగ్ చేసినామంటే వాళ్ళు తప్పకుండా మనకు ఓటీపీలు అడుగుతారు. మళ్ళీ అట్టేటప్పుడు మన సమాచారం అంతా వాళ్ళకి వెళ్ళదా? నాకైతే అదే వచ్చిన డౌటల్లో ఒకటే. మీకు కూడా డౌట్ ఈ విధంగా వచ్చింటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. మీషోలో చేస్తే మాత్రము తప్పనిసరిగా వాళ్ళు ఓటీపీ అడుగుతారు. అదే ఫ్లిప్కార్ట్లో చేసుకుంటే ఓటీపీలు ఏం అడగరు. అది ఎందుకంటారు? నేను ఫ్లిప్కార్ట్లో కూడా చేశాను కానీ వాడు ఓటీపీ అడగలేదు. మీషోలో చేసినప్పుడు మాత్రమే ఓటీపీ అడుగుతున్నారు. అది ఎందుకు ఇప్పటికీ అర్థం కాలేదు నాకు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఓకేనా. ఈ వీడియో నచ్చిందంట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.